వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల నుంచి డ్యూటీలో ఉన్న టీచర్ మునీర్ అహ్మద్ని పోలీసులు తీసుకెళ్లారట. అయితే ఎటువంటి సమాచారం లేకుండా మునీర్ని పోలీసులు తీసుకెళ్లారన్నది వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నటువంటి అంశం. ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిరిగి ఎవరిని అడిగినా కూడా సమాధానం ఇవ్వలేదని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. మునీర్ కిడ్నాప్ కావడం ఇది మూడోసారి అంటోంది వాళ్ళ కుటుంబం. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనకాల 20 కోట్ల విలువైన భూమి మీద హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఫిర్యాదుదారుడు మునీర్ అహ్మద్ అని అతను కిడ్నాప్ అయ్యాడు అన్నటువంటిది ఇప్పుడు కుటుంబీకులు చెప్తున్నటువంటి మాట. ఆచూకీ తెలపని భార్య వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కర్నూలులోని 20 కోట్ల ప్రాపర్టీ కోసమే పోలీసులు వేధిస్తున్నారన్నది ఆవిడ చెప్తోంది. ఓ ప్రభుత్వ టీచర్ని విచారణ పేరుతో పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. డిఐజీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు మునీర్ అహ్మద్ అని వేధింపులకు గురి చేస్తున్నారు. మునీర్ అహ్మద్ పేరు మీద ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వాలని వేధిస్తున్నారు. శనివారం నుండి వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల నుంచి డ్యూటీ నుండి తీసుకుని వచ్చారు. రాత్రి 11 గంటలకు వదిలిపెట్టారని చెప్పి ఉపాధ్యాయుడు చెప్తున్నారు. తన కుమార్తె కోసం దాచుంచిన స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కొందరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి కుటుంబానికి ప్రాణహాని ఉందని, దయచేసి తమను వేధించొద్దు అంటూ బాధితులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.